దుష్టుల దరిమినవు కైలాసం వద్దని ఇడిసినవు కలియుగమే మాకై వచ్చినవు మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ అందుకే నీకు బోనాలెత్తుతము కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గాను బిల్లం పల్లం షాబల కాలం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం మా పాడి పంటలే చక్కగా చూడు డోల్ దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడల వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లం పల్లెం దండకనకర దండకనకర దిల్లం పల్లెం డంగ 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 డండనకర పేట ఎల్లమ్మకు పంతుల హారం దిల్లం బల్లం ఊదిత ధూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడుతాం ఆ గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం రంగమెక్కుతాం శివాలూగుతాం ఆ శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి పోతరాజు నిరంగం శివసత్తుల కొలటం కటం ముందు గంగడోలు మోగెను పంపం చెక్కులు జత జమిడికలు చేసెను తుంటాం దిల్లం పల్లెం దిల్లం పల్లెం దిల్లం పల్లెం హారతి పల్లెం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో తానం దిల్లం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్తెన బోనం పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి మా తల్లి టోలు టోల్ ఓ చంబా టోలు టోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు టోల్ మాయమ్మ టోలు టోల్ మైసమ్మ టోలు టోల్ గాలి టోలినే సోకకుంట చూడు టోల్ మా బొట్టు బోనం నిప్పుల ధూపం పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మ నీ సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ పూనకమై అదియని పానకమై పాలికవై మము పాలించమ్మా పచ్చాన కుల రైగా పారుట కుల
పంటలతోని ముందుకు పోవాలని కోరుతూ అమ్మవారికి మరొకసారి జై బోలో ఎల్లమ్మ తల్లికి. పరిస్థితి ఏది ఏమైనా కూడా వికారాబాద్ జిల్లాలో బోనాల పండుగ పెట్టిందే పేరు ఇంద్రానగర్ అన్నటువంటి విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిజంగా గర్వించదగ్గటువంటి విషయం. తెలంగాణలో హైదరాబాద్ బోనాల తర్వాత వికారాబాద్ బోనాల ఇంద్రానగర్ బోనాలే ఫేమస్ అని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉన్నటువంటి మాట. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సాగేత్తో మీకు చూసినటువంటి ఇది అక్క బోనాలతో పాటు బోనాలు అంటే అమ్మవారికి సమర్పించే భోజనాన్ని మరి బోనాలు అంటారు. ఒక్కరు తీయరు కాబట్టి గ్రామ శ్రేయస్సు అంటే సకాలంలో వర్షాలు బాగా పడి ప్రజలకు అనారోగ్య బారిన పడకూడదు అని చెప్పి ఈ యొక్క గ్రామం అందరూ కలిసి బోనాలను నిర్వహిస్తూ ఉంటారు. మనకు పూర్వకాలము కలరా మసూచి అనేటువంటి వ్యాధులు వర్షాకాలంలో వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివి తొలగిపోవాలని చెప్పి హైదరాబాద్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ముస్లిం రాజులు ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకుంటూ వచ్చినారు. కాలక్రమేణంగా అదే కార్యక్రమం ఇప్పుడు బోనాలు ఇక్కడ జరుగుతున్నాయి. వికారాబాద్ కా హవా లాగో మరియు కినవా అన్న నానుడు ఎట్లయితే ఉందో వికారాబాద్లో బోనాలు అంటేనే అత్యంత ఉత్సాహం. హైదరాబాద్ వినాయకుని ఎట్లయితే చూస్తూ ఉంటారు అదేవిధంగా వికారాబాద్లోని ఇందిరానగర్ కాలనీ బోనాలు చూడడానికి వికారాబాద్ జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెబాట నుంచి ప్రతి ఒక్క జనాలు వచ్చి ఇక్కడ చూస్తుంటారు. శ్రీమూర్తులు దాదాపుగా ఇందిరానగర్ నుంచి ఇక్కడ గ్రామదేవత ఎల్లమ్మ తల్లి 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా అమ్మవారి బోనాన్ని ఉత్సాహంతో ఎంతో సంతోషంతో ఆ బోనాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట. బోనం చాలా మందికి చిన్న సమస్య ఒకటి ఉంది. బోనం కింద పడితే పరిస్థితి ఏంటన్నా? బోనము ఒకవేళ అనుకోని సంఘటన వల్ల చేయారినా కానీ దానికి ఎలాంటి దోషం కూడా ఉండదు. అందుకోసమని ఇప్పటి వరకు దాదాపు 1802 సంవత్సరం మొదలు 2024 వరకు ఇలాంటి విపత్తు జరగలేదు. ఒకవేళ బోనం కింద పడి జారి కింద పడ్డా కానీ ఆ బోనాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ అవకాశం ఉంటే యథాస్థితిగా కొత్త బోనం చేయొచ్చు. ఒకవేళ లేదన్నా కానీ మరుసటి రోజు కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. చివరిగా క్యూరియస్ రియాక్షన్ బోనాల పండగ అంటే అందరూ కూడా కలిసిమెలిసి అన్యోన్యంగా జరుపుకునేటువంటి పండుగ. పూర్వకాలము హైదరాబాద్ పరిపాలన చేసినటువంటి నిజాం రాజుల కాలము నుండి ఈ రోజటి వరకు ఈ బోనాలను నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలి అని చెప్పి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. అందులో భాగంగా మనం కూడా ఆ తల్లిని వేడుకుందాం. మనతో పాటు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుర్లపల్లి మంజుల రమేష్ గారు ప్రస్తుతంతో పాటు అన్నడికి బోనాల ప్రత్యేకత ఏంటి, నిజంగా వికారాబాద్లో బోనాల ఎలా జరుపుకుంటున్నారో ఆ బోనాల ప్రత్యేకత ఏంటి, బోనాల పండుగ ఎట్లా జరుపుకుంటారు? బోనాలు పండుగ అనేది వాస్తవంగా వికారాబాద్లో పెద్ద ఎత్తున వికారాబాద్ మున్సిపల్లోని 34 వార్డు కూడా బ్రహ్మాండంగా చేస్తుంటారు. అదేవిధంగా ఇంద్రానగర్ స్పెషల్లీ ఎందుకంటే అన్ని వాళ్ళనేమో ఎక్కడాలు అక్కడ బ్రహ్మాండంగా బోనాల పండుగ జరుపుకుంటే వీళ్ళు బ్రహ్మాండమైన ఊరేగింపుతోటి అమ్మవారికి బోనాలతోని వచ్చి వారి అమ్మవారిని వేడుకొని అంటే అందరూ కూడా కోరుకునేది ఒకటే, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మంచి పాడి పంటలు పండాలని చెప్పి రైతులు కూడా, ఎందుకంటే రైతే రాజు రైతే వెన్నెముక అంటారు. రైతులు కూడా పాడి పంటలు బాగా పండి సస్యశ్యామలమైన పంటలు పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పి నిజంగా చెప్పాలంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రాచీన కాలం నుంచి కూడా బోనాలు అనేది మైసమ్మ తల్లి కానీ ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే వాస్తవం కూడా ఒకప్పుడు మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. గత 40-50 ఏళ్ల కింద చాలా పెద్ద ఎత్తున ఒక డిసీజ్ అనేది రోగం వచ్చింది. దానికి మరి ఈ ఎల్లమ్మ మైసమ్మ తల్లి బోనాలతోటి మొక్కి
మరి కలరా అప్పుడు కలరా వచ్చింది. అయితే ఇట్లా ఒక ఇంటి నుంచి ఇట్లా శవాలు ఇట్లా వెళ్ళిపోతుంటాయి. అంత భయంకరమైన వ్యాధిని మరి అప్పుడు తల్లి వేడుకొని బోనాలు చేస్తాము, నీకు పూజ చేస్తామంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిజంగా కూడా మనకు ఎలాంటి ఆపదలు రాకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బ్రహ్మాండంగా ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉన్నందుకు మరి ఆ అమ్మ ఎల్లమ్మ తల్లి కానీ, మైసమ్మ తల్లి, పోషమ్మ అందరి కూడా ఈ వికారాబాద్ పట్ట ప్రజలు సుభిక్షంగా ఉంచాలని చెప్పి, సురక్షితంగా ఉంచాలని చెప్పి, అందరూ ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ మరి ఇటువంటి బ్రహ్మాండమైన వేడుకలు వికారాబాద్లో జరగడం అనేది చాలా సంతోషం. మరీ ప్రత్యేకంగా ఇక్కడ జరుపుతున్నటువంటి ఇంద్రానగర్ కాలనీ మరి కౌన్సిలర్ అమ్మ అనేటువంటి సువర్ణ అమ్మగారికి, కొండలశ్రీని గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, మరి ఇంకా ఎంతమంది ఇలా ఉన్నారో అందరి కార్యకర్తలకు, ఆర్గనైజర్లకు ప్రత్యేకంగా నా తరఫు నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు, ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ అన్న. నిజంగా ఎల్లమ్మ, ఎల్లలను కాపాడే తల్లి ఎల్లమ్మ అని చెప్పేసి చెప్తా ఉంటారు. బోనం అంటేనే భోజనం. మనకు అన్నం పెట్టే తల్లికే మనం అన్నం పెట్టేటువంటి సువర్ణ అవకాశం ఈ బోనాల పండుగ. కాబట్టి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో చాలా వరకు పెద్ద ఎత్తున బోనాల పండుగ మాత్రం జరుగుతూ ఉంది. ఎటు చూసినా కూడా నిజంగా ఒక ఆధ్యాత్మిక సందడి కనిపిస్తూ ఉంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో, డప్పు దరువుల మధ్యన బోనాల పండుగ అంగరంగ వైభవంగా వికారాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీకి సంబంధించినటువంటి బోనాల పండుగ జరుగుతుంది. దయచేసి పక్కన వీడియోస్ కూడా ప్లే అవుతూ ఉన్నాయి. దయచేసి ఎండు వరకు చూస్తూనే ఉండండి. కెమెరామెన్ సాకేత్తో మీ పవన్, క్యూ న్యూస్. థ్యాంక్ యూ.